ఏం బాబా అలా తీస్తున్నారు డొక్కులోకి? ఏం లేదు కుమారి, అదే ఎక్కువైపోయింది, దీంట్లో కలపడం ఇబ్బంది అవుతుంది. కొంచెం తీసిస్తే నీటి కలుపుకోవచ్చు. ఇక తక్కువైంది కదా, నీటి కలుపుకోవచ్చు. చూడు కింద మొత్తం యూరియా ఉండిపోయింది. మంచి కలిసిపోయిందిలే బావా. రండి, నీళ్ళు అయిపోయి స్నానం చేద్దరు, ఎరువులు వేద్దరు స్నానం చేసి. మరిపోయి తీసుకో కుమారి. మరి ఇదా మన ట్రై అయితే ట్రై బయట ఉంది, బయట ఉంది. ఇది మొత్తం మీద ఇది వేయలేం కదా, అందుకని చెప్పి. అయితే నువ్వు నీళ్ళు పట్టు, అవన్నీ చెయ్యి, నేను వెళ్తానా. అంటే మొక్క బాగా పొదులుకోలేదండి. మొక్క పొదులుకుపోయేసరికి మనం కొంచెం ఇవి వేయాలి తప్పదున్ను. నేనైతే యాక్చువల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను పేడగత్తం అవే బాగా రికమెండ్ చేస్తాను, అవే నాకు ఎక్కువ ఇష్టం కూడా అన్న వేయాలనుకుంటే. కాకపోతే ఏంటంటే మొక్క పొదులుకోకుంటుంది, ఎప్పటికీ పొదులుకుంటుంది. అంటే రైతు అనేటప్పటికి ఏంటంటే అన్ని విధాలా ట్రై చేస్తారు కదా, అది మీకు తెలిసిన విషయమే. అందుకని ఇలా కూడా ట్రై చేస్తాను అనమాట. రానన్నా ఇక్కడ రా, ఇక ఓన్లీ మిరప మొక్కలకే ఇంత కొంచెం వేసి ఇంత రవ్వ తెగ చూపించిస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశం.
మొత్తానికైతే అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే అయిపోయింది. తర్వాత నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇంజిన్ అయితే పెడతాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాలాంటి రైతులకి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.